నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ తెలుగు అనాలిసిస్. నేను వారం. సో ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ ఏ విధంగా చురుగ్గా పనిచేస్తున్నారో, అదేవిధంగా ప్రభుత్వ యొక్క కార్యక్రమాలన్నింటిలో, అదేవిధంగా ఎక్కడ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ ఏ విధంగా అవసరమో వాటిలన్నింటిలో కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా తన బాధ్యతను, కర్తవ్యాన్ని ఏ విధంగా నెరవేర్చుతున్నాడో కూడా మనందరికీ కూడా తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు, ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు ఏడుగురు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అటు ఆంధ్రాకి పంపిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే దాంట్లో ఆ ఏడుగురిలో నలుగురు మాత్రము వాళ్ళు వెళ్ళనంటూ కూడా ఇటు క్యాట్ ను ఆశ్రయించారు. సో కోర్టు అయితే ఖచ్చితంగా ప్రభుత్వం ఏం చెప్తే అది వినాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వంలో ఎవరున్నా కానీ వాళ్ళు ప్రజల కోసం సేవ చేసేవాళ్ళే కాబట్టి ఖచ్చితంగా అక్టోబర్ 16వ తారీఖు లోపు కూడా వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేయాలన్నట్లు కూడా ఇటు కోర్టు అయితే తేల్చెప్పింది. సో ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు ఈ నలుగురు కూడా వెళ్ళి అక్కడ మళ్ళీ సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సో ఈ నలుగురు అటు ముగ్గురు మొత్తం ఏడుగురులో కూడా ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ ను కూడా పవన్ కళ్యాణ్ పేషీలోకి తీసుకునేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కసరత్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. సో వాళ్ళు ఎవరు అంటే కూడా వాళ్ళందరికీ కూడా తెలుసు, యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ గా పేరున్న అమ్రపాలి. సో ఈ అమ్రపాలి అనే వ్యక్తి మనందరూ కూడా తెలుసు, ఐఏఎస్ ఆఫీసర్ గా తనకంటూ ముద్ర వేసుకొని అటు కేంద్ర ప్రభుత్వంలో, అటు ప్రధానమంత్రి యొక్క ఆఫీస్ లో, అదేవిధంగా ఇటు జిహెచ్ఎంసీ కమిషనరేట్ లో కూడా ఏ విధంగా అయితే పనిచేసి అధికారుల్ని పరుగులు పెట్టిస్తూ ప్రజాసేవకై, అదేవిధంగా అక్కడ ఏ విధంగా ప్రజలకి ఏ రకంగా ఎప్పుడు ఎలా ఎందుకు ఉపయోగపడాలో తన మార్కును మొత్తం కూడా అమ్రపాలి క్రియేట్ చేసుకున్నారు. సో ఇదే నేపథ్యంలోనే ఇటు యంగ్ అండ్ డైనమిక్ కి, అటు పవన్ కళ్యాణ్ యంగ్ అండ్ డైనమిక్ యొక్క ఆలోచనలకి కూడా వీళ్ళిద్దరికి జత కలిస్తే కొంతమేర ప్రభుత్వ అభివృద్ధి, కొంతమేర డెసిషన్ మేకింగ్, ఇలాంటి పోర్ట్ఫోలియో మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది అనేది అటు కేంద్ర ప్రభుత్వ ఆలోచన. సో ఆల్రెడీ కేంద్రంలో కూడా కూటమి ఉంది కాబట్టి, ఇటు పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కూటమి ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ని కొంతమేర అభివృద్ధి చేయాలని అయితే ఎట్టకేలకైతే కేంద్రం అనుకుంది. సో కూటమి ఉంది కాబట్టి. సో ఇదే నేపథ్యంలోనే ఇటు ఎవరైతే పని చేస్తారో వాళ్ళని మాత్రమే ఇటు ఆంధ్రకు కూడా పంపించేందుకు కూడా పూర్తి కసరత్తు చేస్తా ఉంది. ఆల్రెడీ కూడా వీళ్ళు వెళ్ళనంటూ క్యాట్ ను ఆశ్రయించగా ఇటు తెలంగాణ గవర్నమెంట్ కూడా వాళ్ళని రివీల్ చేసేసి మిగిలిన వాళ్ళైతే సమకూర్చుకోవడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు అక్కడ తక్షణమే వాళ్ళ రిపోర్ట్ ని అయితే కేటాయించాలి. సో ఇవాళ 17వ తారీఖు అంటే ఆల్రెడీ నిన్నే వాళ్ళు రిపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ మొత్తం వ్యవహారం మొత్తం మీద కూడా అటు ఎవరైతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు అటు కేరళ నుంచి కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని కూడా తెచ్చుకొని తన పేషీలో పెట్టుకున్నారు, యంగ్ అండ్ డైనమిక్ కోలే. అంటే ఎవరైతే నిబద్ధతగా, క్రమంగా, నిజాయితీగా అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తూ ఈ ప్రజలకి ఏ విధమైన సేవ కావాలో, ఏ విధంగా సేవ చేయాలో, ఎప్పుడు సేవ చేయాలో ఆ విధంగా చేసే సేవను మాత్రమే పవన్ కళ్యాణ్ కూడా ప్రోత్సహిస్తారు. ఎందుకంటే యంగ్ వ్యక్తి కాబట్టి యంగ్ గానే ఆలోచనలు ఉంటాయి. అదేవిధంగా కొంతమేర డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి కొన్ని బాధ్యతాయుతంగా ఉంటూ కూడా ఆయన కొంతమేర ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడాలో ఆ విధంగానే ఆలోచన తగ్గట్టుగా పనిచేస్తూ ఉంటారు. సో ఇదే నేపథ్యంలోనే ఆయనకి తగ్గట్టుగా కొంతమంది యంగ్ వాళ్ళు ఉంటే, దీనికి తోడుగా ఆయన ఇంకొంచెం యాక్టివ్ గా పనిచేయడానికి, అదేవిధంగా కొంచెం చెప్పాలన్నా కానీ స్ట్రిక్ట్ గా చెప్పడానికి చేసే వాళ్ళు కూడా యువత అయితే స్పాంటేనియస్ గా తీసుకొని ప్రతిదీ కూడా వాళ్ళు చేస్తారు కాబట్టి, సో ఈ రకంగా పవన్ కళ్యాణ్ ఆలోచించి తన పేషీలోకి తీసుకుంటున్నట్లు ఇటు కేంద్రం కూడా కేవలం పవన్ కళ్యాణ్ కోసమే, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన పేషీలో ఇటు అమ్రపాలి జత చేస్తే రాష్ట్ర అభివృద్ధి కొంతమేర పలుగురు పెడుతుంది అనే ఆలోచనతో ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో ఈ రకంగా ఇటు అమ్రపాలిని, అటు పవన్ కళ్యాణ్ ని ఇద్దరిని ఒకే రాష్ట్రంలో ఇటు అమ్రపాలిని అటు తరలిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అమ్రపాలి అయితే వెళ్ళను అన్నట్లు కూడా తను క్యాట్ అయితే ఆశ్రయించారు. సో నలుగురు ఆశ్రయించిన ఐఏఎస్ ఆఫీసర్లు అమ్రపాలి ఒకళ్ళు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేషీలోకి వెళ్తున్నారు కాబట్టి ఇటు మరి అమరపాలి ఏమంటారు, సో ఏ విధంగా తను వెళ్తారు అనేది కూడా తెలియాల్సింది. అదేవిధంగా మిగిలిన ఈ 6 ఐఏఎస్ ఆఫీసులు కూడా అయితే వాళ్ళైతే ఇటు ఆంధ్రాకైతే తరలించడం అయితే జరుగుతుంది. సో వాళ్ళు ట్రాన్స్ఫర్ మీద వెళ్తున్నారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ బాధ్యతలు వాళ్ళు, ఏ గవర్నమెంట్ ఏ బాధ్యతలు నిర్వర్తిస్తారో దాని ప్రకారంగా చేస్తారు. బట్ అమరపాలి విషయం ఎందుకు ఇక్కడ మనం ప్రస్తావించి మాట్లాడుతున్నామంటే, యంగ్ అండ్ డైనమిక్ వాళ్ళు ఆంధ్రాకి కావాలి. ఎందుకంటే ఆంధ్ర విభజన జరిగిన తర్వాత ఎంత నష్టపోయిందో ప్రతి హోదా విషయంలో, అదేవిధంగా పోలవరంలో కానీ మిగిలిన ఇతరాత్ర వెనుకబడిన ప్రాంతాల్లో ఏ విధంగా నష్టపోయిందో అందరికి కూడా తెలుసు. మీ అందరు కూడా స్పష్టంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికి కూడా తెలుసు. సో ఇదే నేపథ్యంలోనే కొంచెం యంగ్ అండ్ డైనమిక్ ఉంటే ఇటు ఆంధ్రాకి కొంచెం మేర అభివృద్ధి చేయడానికి, ఆంధ్ర సుసంపన్నులు కలిగిన రాష్ట్రం కూడా మనందరికీ కూడా తెలుసు. ఆంధ్రలో అటు పశు సంపద కానీ, వ్యవసాయం కానీ, పోర్ట్ కానీ, ఇదే విధంగా మిగిలిన ఇతరాత్ర అన్ని రకాలకు కూడా ఆంధ్ర అభివృద్ధి చెందింది.
సో ఒక్క డెవలప్ విషయంలో మాత్రమే ఆంధ్ర కొంచెం తెలంగాణ రాష్ట్రం మీద కొంచెం వెనకబడి ఉంది. కాబట్టి ఇటు యంగ్ అండ్ డైనమిక్ వాళ్ళకి, ప్రభుత్వంలో ఉన్నవారు, పార్టీలో ఉన్న వారికి జత చేస్తే కొంత ఆంధ్ర డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇటు అమరపాలిని అటు పవన్ కళ్యాణ్ పేషిలోకి చేర్చే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇన్ ద సేమ్ టైం అదే విధంగా ఆమెకు కూడా ఇక్కడ జిహెచ్ఎంసీ కమిషనరేట్ గా ఆ బాధ్యతలు వ్యవహరించిన తీరు ఒక పక్కన పెడితే, ఇక కేంద్రంలో కూడా ప్రధానమంత్రి ఆఫీస్ లో కూడా తను పనిచేసింది. సో ప్రధానమంత్రి ఆఫీస్ లో కూడా తను వర్క్ చేయటం ద్వారా అమరపాలి తనకి ఏ విధంగా అంటే డైరెక్ట్ అటాక్ ప్రధానమంత్రి ఆఫీస్ లోనే పనిచేసింది. కాబట్టి ఇప్పుడు అంత ఎఫెక్ట్ అంత కాకపోయినా కొంతమేర ఎఫెక్ట్ పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కూడా తను సాయక శక్తిలో ప్రయత్నించవచ్చు అన్న నేపథ్యాన్ని తీసుకొని ఇక్కడ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ కి వేయటం అయితే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ కి వేసిన తర్వాత ఇప్పుడు ఏ స్లెగ్గులో వేయాలి అంటే పవన్ కళ్యాణ్ పేరు మొదటిగా వినిపిస్తున్న పేరు. సో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పేజ్ లోకి ఇప్పుడు ఆల్రెడీ కూడా కేరళ యొక్క ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి చేరారు. ఇటు పక్క అమర్పల్లి జత అయితే ఖచ్చితంగా 100కి 100 పాలు స్ట్రిక్ట్ గా క్రమశిక్షణగా ఉండే కొంతమేర అధికారులు ఉంటారని కూడా చెప్పవచ్చు. ఆల్రెడీ గత 5 సంవత్సరంలో ఏం జరిగిందో కూడా మీ అందరికి కూడా చెప్పనవసరం లేదు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధికారులందరూ కూడా ఒక గాడిలో పెట్టి వాళ్ళందరూ కూడా కొంతమేర వాళ్ళని సర్చ్ చేసినట్లు కూడా మనందరూ కూడా తెలుసు. సో అదే విధంగా ఇప్పుడున్న స్ట్రిక్ట్ గా ఉన్న అమరపల్లి కూడా తోడైతే రాష్ట్రం ఖచ్చితంగా అభివృద్ధి పరుగులు పెడుతుందని కూడా చెప్పవచ్చు. సో యంగ్ అండ్ డైనమిక్ పవన్ కళ్యాణ్ కి ఇటు పక్క యంగ్ అండ్ డైనమిక్ అమరపల్లి తోడైతే రాష్ట్రం ఖచ్చితంగా అభివృద్ధి పదంలో వెళ్తుంది, అవినీతికి తావు లేకుండా వెళ్తుంది. అదే విధంగా మిగిలిన కొన్ని కార్యక్రమాలు, కొన్ని అభివృద్ధి పనులు కూడా ఖచ్చితంగా ఈ రకంగా ఉంటుంది అనేది కూడా చెప్పవచ్చు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటున్నారా అయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్రత్యేకంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. నిజంగా పవన్ కళ్యాణ్ కి అమరపల్లి తోడైతే ఎలా ఉంటుంది అభివృద్ధి విషయంలో కానీ మిగిలిన ప్రభుత్వ కార్యక్రమాలన్నింటిలో కానీ అమరపల్లి పవన్ కళ్యాణ్ కి తోడైతే ఎలా ఉంటుంది, అదేవిధంగా ఖచ్చితంగా ఇంకే ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ పవన్ కళ్యాణ్ కి తోడైతే ఏ విధంగా ఉంటుంది, అమరపల్లి తోడైతే ఏ విధంగా ఉంటుంది. సో మీ విషయాన్ని మీ యొక్క ఆలోచన కామెంట్ రూపంలో తెలియచేయండి.